నమస్తే నిర్మియాలి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడుతుందంటే దానికి ముఖ్యమైన కారకమైన కొన్ని వ్యక్తులు ఉంటారు. అందులో నెక్కెంటి సుబ్బారావు. ఆయన భారతదేశానికి చాలా సుపరిచితులు. అసలు తెలియనట్టు వారు ఎవరూ ఉండరు. ఆయన అంటే అంత రైతాంగం మీద ప్రేమ. నిజంగా ఆయన చేసే పరిశోధనలో ఈరోజు వేలాది ఎకరాలతో పండిస్తూ అనేక మందికి ఆకలి తీరుస్తూ నేటికి పరిశోధనలో వయసు కూడా లెక్క చేయకుండా శ్రమిస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే నేను నెక్కంటి సుబ్బారావు గారి ఊరు ఏదైతే ఆచంట ఉందో ఆయన దగ్గరికి వచ్చాను. ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన ఎటువంటి పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళు చాలా ఆయన రికార్డ్స్ ఎలా ఉన్నాయని. సార్ నమస్తే సార్. నమస్కారం నమస్కారం ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు. సార్ మొదటిసారిగా మీకు అంటే రైతాంగం తరఫు నుంచి మా ఛానల్ చూసి ఒక శుభాకాంక్షలు సార్. ఎందుకంటే మీరు చేసిన పరిశోధనలు ఈరోజు చాలామందికి అన్నం పెట్టాయి. సో మీరు మీ కెరియర్ అంటే ఏదైతే AR-64 అనే దాని నుంచి మొదలైంది, మీ ఇంటి పేరు కూడా మారిపోయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ అది? ఇప్పుడు మొట్టమొదట ఆహారం లేక 1960 శతాబ్దంలో దేశంలో లక్షలాది మంది చనిపోయే పరిస్థితుల్లో అప్పటి కేంద్ర ఆహార మంత్రి సి సుబ్రహ్మణ్య గారు ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి ప్రాసెసింగ్ సంస్థ నుంచి ఒక రకం IR-8 అనే మొట్టమొదటి పట్టివరి వంగడం, పడిపోకుండా ఉండే వంగడాన్ని తెప్పించారు. కాల్ పరిమితి 125 రోజులు. ఈ ఆచంట్లో ఎకరంలో వేసి, కోయంబత్తూరులో ఎకరంలో వేసి పరీక్ష చేశారు. పడిపోకుండా ఉంది, గాలివాన కూడా పడలేదు, గాలికి పడలేదు. దిగుబడి బాగా వచ్చింది, 40 బస్తాల చొప్పున వచ్చింది. అది రబీలో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది, 20 వచ్చింది తొలకరలో. రెండో పంటలో అయితే 40 పైన వస్తుందని చెప్తే ఆయన ఫిలిప్పైన్స్ నుంచి విమానంలో అప్ టు చెన్నై 10 టన్నులు సీడ్ తెప్పించారు. చెన్నై నుంచి మేము లారీలో తెచ్చుని ఇక్కడ పంచుతుంటే ఎకరానికి 15 కేజీల చొప్పున ఇస్తే 2000 ఎకరాలకు వెళ్ళిపోయింది ఆ సీడ్ అంతా. రైతులందరూ, యంగ్స్టర్స్, కుర్రాళ్ళందరూ 25 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రాళ్ళందరూ వేసేసి చాలా ఘనంగా పండించారు. కేంద్ర మంత్రి శ్రీ సుబ్రహ్మణ్య గారు వచ్చారు. IR-8 తయారు చేసిన వ్యక్తి వచ్చారు, డాక్టర్ చాడ్లర్. IRRA ఫిలిప్పైన్స్ డైరెక్టర్ జనరల్ వచ్చారు, డాక్టర్ స్వామినాథన్ వచ్చారు. ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయి అభినందించి వెళ్ళారు. హార్వెస్ట్ చేస్తే ఎకరానికి 40 నుంచి 42 బస్తాలు వచ్చింది. నా పొలంలో 25 ఎకరాల్లో 46 బస్తాలు వచ్చింది. చాలా ఆశ్చర్యపోయారు. ఈ సీడ్ అప్పుడు బస్తా 35 రూపాయలు చేసి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీడ్ పట్టుకెళ్ళిపోయారు. 15 రూపాయలు బోనస్ కూడా ఇచ్చారు. 15 రూపాయలు బోనస్ కూడా ఇచ్చారు. ఆ బోనస్తో బస్తా 50 రూపాయలు, అంటే 40 బస్తాలు 40, 50, 2000 రూపాయలు ఖర్చు. అప్పుడు వ్యవసాయం ఖర్చు నాట్లాగా కోత వరకు 300 రూపాయలు సరిపోయేది. 1700 మిగిలేటప్పుడు భూమి మీద నడవలేదు. రైతులందరూ ఆనందపడిపోయారు. ఈ సీడ్ అంతా అన్ని రాష్ట్రాలకి విత్తనంగా పంపించి దీన్ని అభివృద్ధి చేసి భారతదేశంలో ఆకలితో చనిపోయే వ్యక్తులు లేకుండా అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సి సుబ్రహ్మణ్య గారు తీర్చారు. ఆయనకి భారతరత్న అని కూడా ఇచ్చారు. మేము రైతులందరూ కష్టపడినాం. అప్పుడు ఆచంట్లో 2000 ఎకరాలు వేస్తే సీడ్ అంతా అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు 25 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ఇటు మాగాణి పొలం కాకుండా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో అప్లాండ్ కొని అక్కడ కొబ్బరి, మామిడి, జామ, సపోటా కూడా వేశాను. అక్కడ పొగాకు తప్ప రెండో పంట తెలియదు ఖమ్మం జిల్లాలో. అశ్వరావుపేటలో నేను అక్కడ సన్ఫ్లవరు, మొక్కజొన్న, కొబ్బరి, ఆయిల్ పామ్ ఇవన్నీ కూడా వేసి చూపిస్తే అప్పుడు అక్కడ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వచ్చి చూసి మొత్తం ఖమ్మం జిల్లా అన్ని జిల్లాలను తిప్పి పలానా పంటలు వేసుకోవచ్చు అని చెప్పించారు నా చేత. మనం 24 గంటలను 12 గంటలు పొలంలోనే ఉంటాను. నేను ఉదయం వెళ్తాను, 10 వరకు ఉండి మళ్ళీ భోజనానికి వస్తాను, మళ్ళీ 3 వెళ్ళి పొలం వెళ్తాను. ప్రతి మొక్క ఎలా వస్తుంది, ఎన్ని పిలకలు చేస్తుంది, ఎన్నాళ్ళకి వరి ఈంతుంది, దీనికి ఎరువులు కావాలి, ఏమేమి పురుగు మందులు కావాలి, ఆ చేను చూసి ఆ పిలక చేయటం పద్ధతిని చూసి వాడటం. ఎరువులు ఎంత ఖర్చు తగ్గించాలనే ఆశ్రయంతో నేను ఎరువులు తగ్గించి, పురుగు మందుల వాడకం తగ్గించి, తక్కువ ఖర్చుతో ಹೆಚ್ಚు దిగుబడి చేయటం నేను నేర్చుకున్నాను. తోటి రైతులకి అది నేర్పుతున్నాను. పురుగు మందు కంపెనీ వాళ్ళు వాళ్ళకి పెట్టుబడులు పెడతా ఉంటారు, వడ్డీలతో మళ్ళీ కడుతూ ఉండాలి, వాళ్ళకి నష్టాలు వస్తుంటాయి. వాళ్ళు ఏమి ఇస్తే అవే వాడతారు. ఎంత ఎరువు ఇస్తే ఎక్కువ పండాలని ఆశతోటి ఎక్కువ ఎరువులు వాడేస్తారు. వాటికి ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి, ఎక్కువ పురుగు మందులు వాడాల్సి వస్తున్నాయి. ఆ బియ్యం తింటే తిన్న ప్రజలకి ప్రమాదమే, వాళ్ళకి నష్టమే. అలా కాకుండా
ఒక శాస్త్రవేత్త, ఒక డెమాన్స్ట్రేటర్ ప్రతి 5,000 ఎకరానికి మండలం ఉంటే ఇంచుమించు 25,000 నుంచి 30,000 ఎకరం ఉంటుంది మండలంలో. ఆ 30,000 ఎకరాలు ఒక డెమాన్స్ట్రేటర్ చేతిలో ఉండి ఇంత ఎరువులు వాడాలి, ఇంత పురుగు మందులు వాడాలి అని సలహా చెప్తూ ఉంటే సూచనల మేరకి ఖర్చు తగ్గుతుంది, విషపూరితం గింజలు ఉండదు. అంచేత ప్రభుత్వం ఏం చేయాలంటే రైతుకి ఈ విధంగా సహకారం చేయాలి. ఈ పద్ధతిగా చేస్తే చాలా బాగుంటుంది. అంటే రైతుల యొక్క సమస్యల్ని కూడా, అంటే ఎక్కువ రైతు సమస్య అనేది మనం ఎక్కువ వింటూనే ఉంటాం. ఎందుకంటే అలాంటి వాళ్ళని మీరు ఏమైనా ప్రోత్సహించి వాళ్ళని చెప్పడం కానీ అలాంటి జరిగినాయా సార్? చెప్పానండి. కలకట్టాలో 100వ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారికి ఈ సలహాలని చెప్పాను. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయ్యప్పని ఐసీఆర్ వాళ్ళందరికీ కూడా ఈ సూచనలు చేశాను. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇండియాలో అత్యున్నత అధికారి డైరెక్టర్ జనరల్ ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దాని డైరెక్టర్ జనరల్ అందరూ కూడా ఆ చందా మార్టర్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సూచనలు చేశాను. ప్రభుత్వ విధానం మారాలండి, ఇవి మా చేతుల్లో ఉండదు, కేంద్ర మంత్రివర్గం చేయాలి ఇవన్నీ అని చెప్తారు వాళ్ళు చెప్తే ప్రభుత్వం మారుతుంది. ఎందుకు మారదండి? ఖచ్చితంగా మారుతుంది. ఆహారం కావాలంటే ప్రతి రైతు పండించాలి. ప్రతి రైతు ఇప్పుడు సాగు విధానం చాలా పెరిగిపోయింది. ఎన్నో ప్రాజెక్టులకి ఎన్నో నదులకు ప్రాజెక్టులు కట్టారు, నీరు సమస్య లేదు, విస్తీర్ణం బాగా పెరిగింది. అంచేత మనం ఇతర దేశాలకు ఎగుమతి స్టేటస్కి వచ్చాం. 1970 తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్టేటస్ ఇండియా వచ్చింది. అంచేత మంచి ఆహారం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే గవర్నమెంట్కి డబ్బు వస్తుంది, రైతులకి డబ్బు వస్తుంది, మంచి ఆహారం అంది వెళుతుంది అక్కడికి. పురుగు మందులు లేకుండా తక్కువ పురుగు మందులు, తక్కువ ఎరువులతో వాడితే ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి నేను ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి అందరికీ కూడా నేను సలహాలు చెప్పడం, శాస్త్రజ్ఞులు కూడా సలహాలు చెప్పడం జరిగిందండి. ఇప్పటికే మనం ఏదైతే ఆహార భద్రత సమస్య కూడా చెప్పినప్పుడు కూడా మనం ఇతర రాష్ట్రాలకు కూడా ఆహారాన్ని పంపించే స్టేజ్కి వచ్చాం. కానీ అది మనం పాడు చేసుకోకూడదు అంటే కనుక, అది చాలా నిలబడాలంటే కనుక ప్రభుత్వం మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా సుబ్బారావు గారు చెప్తున్నారు. ఇప్పటికే ఆయన పరిశోధనలు చేశారు, అనేక అవార్డులు, ఆయన గురించి చెప్పాలంటే బోల్డ్ అన్ని ఒక హిస్టరీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఆయన ప్రస్తుతం అయితే ఆయన పరిశోధనలో ఆయన కూడా నిమగ్నమై ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సూచనలు, సలహాలు పాటించి ఎరువులు పురుగుల మందులు ఏదైతే వాడుతున్నారో వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం యొక్క మానిటరింగ్ కూడా ఉండాలి, రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా సుబ్బారావు గారు చెప్తున్నారు. మరో ఎపిసోడ్తో మన ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, ఆలీ, ఆచండి నుంచి.